ఒక పక్క ఎరువుల కరువుతో అన్నదాతలు అగచాట్లు పడుతుంటే వాళ్ళ కష్టాలతో సంబంధం లేదన్నట్టు రేవంత్ అండ్ టీం ఎంచక్క ఢిల్లీకి చెక్కేసింది. బీహార్ ఎన్నికల్లో ఫండింగ్ బాధ్యతను తెలంగాణకి అప్పగించడంతో ఆ లెక్కపత్రాల బీచీలో హైకమాండ్ను సంప్రదిస్తోంది. రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్తో భేటీ కూడా అయ్యారు. 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో బీహార్కు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. యూరియా కోసం పడరాని పాటుపడుతున్న రైతులను, వారు పడుతున్న కష్టాలను గాలికొదిలేసి మంత్రివర్గం అంతా ఢిల్లీకి పోవడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటోంది. 42% బీసీ రిజర్వేషన్ల మీద న్యాయ సలహా తీసుకుంటామన్న ముసుగేసుకుని కేబినెట్ అంతా ఢిల్లీకి వెళ్లడంపై సీరియస్ అవుతోంది. కేబినెట్ అంతా గంపగుత్తగా ఢిల్లీకి చేరడం వెనుక భారీ వ్యూహమే ఉందని, ఇది బీసీ మంత్రులకు కూడా తెలియకుండానే జరిగిపోయిందన్న చర్చ వినిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహా పేరుతో సాగినటువంటి ఢిల్లీ టూర్లో బీహార్కు తెలంగాణ నుంచి ఏ మేరకు ఫండింగ్ చేయాలి, వాటిని ఎలా పంపాలి, ఎవరికి అందచేయాలి అనే అంశం మీదనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ అక్కడ పార్టీ ఎన్నికల ఖర్చుతో కొంత భాగాన్ని సమకూర్చే బాధ్యతను ఢిల్లీ అధిష్టానం తెలంగాణ నేతలకు అప్పగించిందన్న చర్చ జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు ఉంటుందని, ఇందులో 60% ఖర్చుల బాధ్యతను తెలంగాణ నేతలే తీసుకోవాలని ఏఐసీసీ నేత ఒకరు ఆదేశించారని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఇప్పటికే తెలంగాణ సొమ్మంతా కూడా ఇటు ఢిల్లీకి ఇప్పుడు వయా బీహార్ కు వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు రైతులంతా కూడా ఎరువులు కావాలో రామచంద్ర అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 1 క్వింటాల్ ఏదైతే యూరియా కూడా ఒక బస్తా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ కనీసం సమీక్షలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి ఎరువులు కొరత లేకుండా చూసేందుకు కనీసం చర్యలు కూడా తీసుకోకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా పయనమైనటువంటి పరిస్థితులు మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. నిన్న ఢిల్లీ పర్యటన అంటూ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తాము, ఒప్పిస్తామంటూ కూడా తాను ఆ ముసుగేసుకొని ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి బీహార్కు వెళ్ళినటువంటి సందర్భం. నేరుగా బీహార్కు వెళ్తే అనుమానం వస్తుందన్న కోణంలో తాను ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి నేరుగా బీహార్కు వెళ్లారు. అక్కడ ఏదైతే కేంద్రానికి సంబంధించి వాళ్ళను కలవకుండా పూర్తిగా అధిష్టానం సంబంధించినటువంటి నేతలతో, అంతేకాకుండా ట్రెజరర్ తో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో దాదాపు 60% సొమ్మును బీహార్ ఎన్నికల ఖర్చుకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 నెలల నుంచి కూడా యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. ఎక్కడికక్కడ చెప్పులు లైన్లో పెట్టడం కావచ్చు, ఈ రోజు అయితే చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి కర్రల సహాయంతో కావచ్చు, రాళ్లు కావచ్చు, ఇటుకలు కావచ్చు, అంతేకాకుండా పెన్నులు, ఆధార్ కార్డులు, ఇలా చెప్పులు కూడా లైన్ లో పెట్టి నిల్చుంటున్నటువంటి పరిస్థితి. రోజుల తరబడి రాత్రులు కూడా రాత్రింబవళ్ళు జాగారం చేస్తూ వాళ్ళు యూరియా కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తా ఉన్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా వాళ్ళకు ఇవ్వలేకపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎంతసేపు వాళ్ళకు సంబంధించి ఈ ప్రచార ఆర్భాటాల్లో ఉన్నారు తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతారు. థ్యాంక్ యూ కిరణ్.